అయోధ్య మరోసారి వెలిగిపోనుంది. ఇవాళ నిర్వహించనున్న 9వ దీపోత్సవానికి రామ జన్మభూమి ముస్తాబైంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక, సాంకేతిక మేళవింపుతో అంగరంగ వైభవంగా కార్యక్రమాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈసారి 56 ఘాట్లలో ఏకంగా 26,11,101 దీపాలను వెలిగించనున్నారు. 2,100 మందితో సరయూ నదీ తీరాన మహాహారతి నిర్వహించనున్నారు. ఈ రెండు అంశాల్లో గిన్నీస్ రికార్డులు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2017లో తొలి దీపోత్సవంలో 1,01,000 దీపాలను వెలిగించారు. 1,100 డ్రోన్లతో రామాయణ ఘట్టాలను కళ్లకు కట్టనున్నారు. బాలకాండ నుంచి ఉత్తరాఖండం వరకు 7 ఖండాల ప్రదర్శనకు ప్రత్యేక శకటాలు ఏర్పాటు చేశారు. 100 మంది చిన్నారులతో వానరసేన ఊరేగింపు ఉంటుంది. రాముడి జీవితం ఆధారంగా 100 మంది సభ్యుల బృందం సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలిస్తారు. మణిపూర్, కేరళ, నేపాల్, శ్రీలంక తదితర ప్రాంతాలకు చెందిన కళాకారులు రామ్లీలా, జానపద నృత్యాలను ప్రదర్శించనున్నారు. 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్, హోలోగ్రాఫిక్ లేజర్ షోలు, బాణాసంచా వేడుకలు ఆకట్టుకోనున్నాయి. క్రౌడ్ మేనేజ్మెంట్, భద్రత కోసం తొలిసారి ఏఐ ఆధారిత ట్రాకింగ్, రియల్ టైం క్రౌడ్ మానిటరింగ్ నిర్వహించనున్నారు. నగర వీధులు, ఆలయ మార్గాలు, ప్రధాన కూడళ్లను రకరకాల విద్యుత్ దీపాలతో అలంకరించారు. మేరా దీప్ మేరా విశ్వాస్ పేరిట నిర్వహించిన పెయింటింగ్, కవిత్వం, యానిమేషన్ పోటీల విజేతలను ఉత్సవాలకు ఆహ్వానించారు. దీపోత్సవంలో భాగంగా మిషన్ శక్తి, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. మహిళల భద్రత, స్వచ్ఛత, పౌర స్పృహపై అవగాహన కల్పించనున్నారు. 70కి పైగా స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో వెదురు, జనపనార, హస్తకళల ఉత్పత్తుల స్టాల్స్ ఏర్పాటు చేశారు.